హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. బాగున్నాయా? టెలిగ్రామ్ గ్రూప్లో లైవ్ అప్డేట్స్ బాగున్నాయి కదా, లెర్నింగ్ అప్డేట్స్. సో దానితో మీరు కొద్దిగా స్టాక్ మార్కెట్లో డిఫరెంట్గా నేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు కదా. సరే, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. చూడండి ఫ్రెండ్స్, ఇండియన్ స్టాక్ మార్కెట్కి లంకె బిందెలు దొరికాయి. సో అదేంటో చెప్తాను. సో వరల్డ్ స్టాక్ మార్కెట్ అంతా కూడా రక్తపాతం, కానీ లోయర్ లెవెల్ నుంచి మన మార్కెట్ రికవరీ సూపర్ కదా. ఎందుకంటే మన మార్కెట్కి లంక బిందెల లాంటి న్యూస్ దొరికింది. అది ఏమిటి అనేది చూద్దాం. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏమో ర్యాలీ, యాక్సిస్ బ్యాంక్ ఏమో డిప్, పతనం. సో ఎందుకని, కారణాలు ఏంటి అనేది చూద్దాం. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీ యొక్క చార్ట్ స్టడీ చేద్దాం. సో టాటా మోటార్స్కి ఉన్న పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఏంటి. అలాగే ఐఆర్ఎఫ్సి కంటిన్యూగా 8th స్ట్రైట్ డే ఫాల్లో ఉంది. మరి ఇలాంటప్పుడు ఆ స్టాక్ని రివ్యూ చేయాలి. సో ఇత్యాది విషయాలతో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో సింపుల్గా వీడియోని ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా నిఫ్టీ యొక్క చార్ట్ చూద్దాం. సో నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు 3 అరౌండ్ అయింది. సో నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్ దగ్గరకు వచ్చింది. లాజిక్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో ముందుగా ఏంటంటే, మనం నిన్న అంటే జూలై 24న 24,410 స్పాట్ దగ్గర డౌన్ సైడ్కి వెళ్ళొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పొజిషనల్గా వ్యూ మాట్లాడుకున్నాం. అంటే నేర్చుకునేది లెసన్ అనమాట. సో అయితే డౌన్ సైడ్ ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అనుకున్నాం, 23,985 దాకా వెళ్ళొచ్చు. లేని పక్షంలో 24,591 టచ్ అవ్వచ్చు. సో డౌన్ సైడే వెళ్తుంది. సో ఈరోజు ఎక్కడ ఓపెన్ అయింది మార్కెట్, దాని తర్వాత ఇనీషియల్ మూమెంట్లో అబ్జర్వ్ చేసి చెప్తామని చెప్పి అనుకున్నాం. ఇనీషియల్ మూమెంట్లో ఏంటంటే చాలా ఫాస్ట్గా వోల్టాలిటీ అనేది ఉంది ఫస్ట్ మూమెంట్స్లో. దాని తర్వాత బయింగ్ జరుగుతుందనే విషయం అర్థమయ్యి, సో ఏదైతే డౌన్ సైడ్ వ్యూ ఉన్నామో అది మన డౌన్ సైడ్ ఏదైతే వ్యూ టార్గెట్ ఉందో అక్కడ దాకా కాకుండా ఇన్ మిడిల్లోనే 24,247 దగ్గర మనం దాన్ని ఆ అబ్జర్వేషన్ని క్లోజ్ చేసుకొని లెర్న్ చేసుకున్నాం. అంటే 150 పాయింట్స్ అరౌండ్ లెర్న్ చేసుకున్నాం కదా. సో ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. దాని తర్వాత బయింగ్ అని అర్థం చేసుకున్నాము. సో మీకు 24,250 దగ్గర బయింగ్ జరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ మే టచ్ 24,383 స్పాట్ అని అనుకున్నాం. ఒక్కసారి ఆ వ్యూని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. 24,250 అరౌండ్ ఉన్నప్పుడు బయింగ్ అనేది కనిపించింది. సో గ్లోబల్ క్యూస్ అన్నీ బాగోలేదు. మీరు చూస్తే కనుక నాస్డాక్ 3.6% కరెక్ట్ అయింది. అలాగే ఏషియన్ మార్కెట్స్ మొత్తం కూడా రెడ్లో ఉన్నాయి. సో అలాగే గిఫ్ట్ నిఫ్టీ డౌన్లోనే ఉంది. జనరల్గా ఏంటంటే మొత్తం కూడా రెడ్లో ఉన్నప్పుడు సెల్ 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 అని చెప్పేసి పీపుల్ ఏంటంటే చంకలు గుద్దుకొని వస్తారనమాట. మొత్తం రెడ్లో ఉన్నాయి, ఇండికేటర్లు అన్నీ కూడా సెల్ అని చెప్తున్నాయి. నా సాఫ్ట్వేర్ సిగ్నల్స్ కూడా సెల్ అని చెప్తుంది, సెల్ కొడతారు. అదే మిస్టేక్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అందరికీ తెలిసిన న్యూస్ అప్డేట్తో స్టాక్ మార్కెట్లో గెయిన్ అనేది రాదు. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి మార్కెట్ ఎందుకు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గ్యాప్ డౌన్, గ్యాప్ అప్ ఎందుకు ఓపెన్ అవుతాయి అని అంటే, ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర బయరు సెల్లరు అవైలబిలిటీ లేనప్పుడు. సో ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర సెల్లర్స్ ఉన్నారు, కానీ ఈక్విలెంట్గా బయర్స్ లేరు. అంతే కదా, గ్లోబల్ క్యూస్ రెడ్ ఉన్నప్పుడు నిన్నటి క్లోజింగ్ ప్రైస్ మీద పెట్టి ఎవరైనా కానీ బై అనే ఆర్డర్ ఎవరైనా పెడతారా? సో మీలో ఎంతమంది వీడియో వాచ్ చేస్తున్నారు? నిన్న నిఫ్టీ క్లోజ్ ఎంత ఉంది? 24,413. సో ఆ ఏరియాలో 24,413 స్పాట్ని బేస్ చేసుకొని ఎవరైనా బై ఆర్డర్ ఎవరైనా పెడతారా? సెల్ ఆర్డర్ పెడతారు, అది దొరికితే బాగుండని. కానీ బై ఆర్డర్ ఎవరైనా పెడతారా? పెట్టరు. సో అందువల్ల ఏంటంటే అక్కడ బై ఆర్డర్లు లేక ఓన్లీ సెల్ ఆర్డర్స్ ఉండటం వల్ల సో మనకి ఆటోమేటిక్గా ప్రీ మార్కెట్లో ఏం జరుగుతుందంటే, ఎక్స్చేంజ్ ఏం చేస్తుందంటే కౌంటర్లో అదే చెక్ చేసుకుంటుంది. ఈక్వలెంట్గా బై ఆర్డర్స్ కూడా మ్యాచ్ అయ్యే ఏరియా ఏంటి, సెల్ ఆర్డర్స్ అనేది చూసుకుంటుంది. ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర అయితే బయర్ కూడా దగ్గరగా ఈక్వలెంట్గా, సెల్లర్కి దగ్గరగా ఈక్వలెంట్గా ఉంటే చాలు. కొన్నిసార్లు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. దగ్గరగా ఈక్వలెంట్ ఉన్న ఏరియాకి మార్కెట్ ఓపెన్ అవుతుంది. అదే కదా ట్రేడింగ్, అదే కదా.
సో మీకు చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పాను, టమాటా మార్కెట్లో 40 కేజీ నడుస్తుంది అని అంటే బయర్లు సెల్లర్లు ఎక్కువ మంది ఆ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని. 30 అంటే చాలామంది కొంటారు కానీ అమ్మడానికి సిద్ధంగా లేరే, 60 అంటే చాలామంది అమ్ముతారు కానీ కొనడానికి సిద్ధంగా లేరే, అందుకనే 40 నడుస్తూ ఉండొచ్చు. సమ్మర్లో దొరకవు కాబట్టి బయర్లు సెల్లర్లు ఎక్కువ మంది 100-120 అన్నా కూడా ఉంటారు. అర్థమవుతుందా? దానికి తగ్గట్టుగా. అట్లాగే మార్కెట్లో డిమాండ్ ఉన్న ఏరియా సప్లైకి దగ్గర ఈక్వలెంట్ ఉన్న ఏరియాలో మార్కెట్ ఓపెన్ అవుతుంది. అందుకనే మెజారిటీ టైమ్స్ ఏంటంటే ఓపెన్ అయిన తర్వాత రివర్స్ కొట్టి బోల్తా కొట్టిస్తుంది అనమాట. కానీ మనం ఇనీషియల్గా ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అలా అబ్జర్వ్ చేస్తే కొద్దిగా అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట, ఎటువైపు పోతుంది అనేది. కొన్నిసార్లు 1 అవర్ కూడా పడుతుంది. సరే, దాన్ని బేస్ చేసుకునే వ్యూ ఇచ్చాను 24,383 అని. మన వ్యూ వర్కౌట్ అయింది కానీ నేను మధ్యలోనే మిడిల్ డ్రాప్ కొట్టాను. అంటే ఎక్కడైతే ఎంట్రీ ఇచ్చానో కాసేపు అయిన తర్వాత మనం వ్యూని మనం ఏంటంటే విత్డ్రా చేసుకున్నాం అనే వ్యూ మాట్లాడుకున్నాము. ఎందుకనంటే సార్ రీజన్ ఏంటంటే చూడండి ఏమవుతుందంటే మార్కెట్ ఇలా గ్లోబల్ క్యూస్ అంతా బాగోలేనప్పుడు అలాగే కొన్ని బ్యాంక్స్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్ట్రెంత్ ఉంది, రిలయన్స్ న్యూట్రల్ టు పాజిటివ్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఏమో డీప్ డౌన్ ఉంది, ఐటీ స్టాక్స్ ఏమో పాజిటివ్ ఉన్నాయి, ఐసిఐసిఐ బ్యాంక్ డౌన్ ఉంది. ఇలా మేజర్ స్టాక్స్లో కొన్నిటి లాగుతున్నప్పుడు ఏంటంటే వోల్టాలిటీ హెవీగా ఉంటుంది. అది అబ్జర్వ్ చేశాను నేను. అందుకని ఏమైందంటే క్యాండిల్ పడుతున్న తీరు అబ్జర్వ్ చేస్తుంటే పాజిటివ్గానే ఉన్నా కూడా సడన్గా మనకి చూడండి ఇలా పెరుగుతా వెళ్తున్నప్పుడు డే హైస్ వస్తున్నప్పుడు ఏంటంటే సడన్గా డిప్స్ వస్తుంటాయి. డే హై వస్తున్నప్పుడు సడన్గా డిప్స్ వస్తుంటాయి. ఇట్లాంటి డిప్స్ అనమాట. అలాంటప్పుడు ఏంటంటే మనం అబ్జర్వ్ చేయడానికి కూడా మనం ఏదైనా మీకు ఏదైనా మెసేజ్ ఇచ్చి మీరు అబ్జర్వ్ చేయడానికి కూడా టైం సరిపోదన్నమాట. అందువల్ల మనం ఇది చేయలేదన్నమాట. చూడండి, ఇక్కడ ఓపెన్ అయింది, పైకి వచ్చింది. ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గర సెల్ ఆర్డర్స్ ఉంటాయి కదా, అవి ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అన్నమాట. మరి ఇప్పుడు ఎలా వచ్చినాయి సెల్ ఆర్డర్స్ అంటే కింద నుంచి బై చేసుకుంటా వచ్చిన వాళ్ళకి ఓకే, పైన కూడా బై చేయడానికి ఓకే. కానీ ఏంటంటే ఓపెనింగ్ వాళ్ళు బై చేయరు. లోయర్ లెవెల్లో వాళ్ళ ఆల్గారిథం యాక్టివేట్ అయింది కాబట్టి కింద నుంచి బై చేసుకుంటా పైకి వచ్చి ఇప్పుడు ఆ సెల్ ఆర్డర్స్ని వాళ్ళు క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మన మార్కెట్ అయితే కనుక రెసిలెంట్ అని చెప్పచ్చు. లంకి బిందెలు ఎందుకన్నానంటే చూడండి, డిప్ అయితే దాని స్ట్రెంత్ ఏంటో తెలుస్తుంది. లైఫ్లో కూడా మనం పడితే మన స్ట్రెంత్ ఏంటో తెలుస్తుంది. అంతే కదా, పడితే లైఫ్లో ఏదన్నా బిజినెస్లో కానీ ఇంకేదన్నా కానీ వాటిలో డ్రాప్ ఉందనుకో, దాని తర్వాత రికవరీ చాలా బాగుంటుంది కదా. మన స్ట్రెంత్ ఏంటి, అసలు వీక్నెస్ ఏంటి అనేది అప్పుడే తెలుస్తుంది కదా. అలాగే ఏంటంటే మార్కెట్లో లంకె బిందెలు ఏంటంటే మనం డిగ్ చేస్తే భూమిని తవ్వితే ఏంటంటే లంకె బిందెలు దొరికినట్లు మనకి మన మార్కెట్లో ఏంటంటే స్ట్రెంత్ చూపిస్తుంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటి అని అంటే మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. దాని యొక్క చార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ బ్యాంక్ నిఫ్టీకి వస్తాను. చూడండి ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చే అప్డేట్స్ కనుక మీకు నచ్చితే ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ లింకే, దీని ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. మీరు ఇప్పటిదాకా నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థం కాకపోయినా పర్లేదు, కానీ నచ్చితే కనుక లైక్ చేయండి. అర్థం కావడానికి ఏంటంటే టైం పడుతుంది, కాస్త మెచ్యూరిటీ కావాలి. మనం 10 మినిట్స్ వీడియోలోనే ఇదే అంతా అర్థం అవ్వాలంటే అవ్వదు కదా, అందువల్ల అనమాట టైం పడుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ చూడాలంటే దమ్ము ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క చార్ట్ చూస్తే కనుక కంటిన్యూగా డౌన్ ట్రెండ్ నడిచింది. షార్ట్ కవరింగ్ అనుకోండి లేదన్నా రికవరీ అనుకోండి, మంచి స్ట్రెంత్ క్యాండిలే పడింది. రేపు మూమెంట్ చూసి ఏంటంటే మనం అప్ ట్రెండ్ని కన్ఫర్మేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. లేదు రేపు తేడా పడుతుంది అని అంటే దీన్ని షార్ట్ కవరింగ్ లాగా చూడాల్సి వస్తుంది. హోప్ఫుల్లీ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొద్దిగా ఏంటంటే కాస్త రికవరీ వైపు వెళ్ళే అవకాశాలు, అంటే పైకి వెళ్ళే అవకాశాలే కనిపిస్తున్నాయి అనమాట. హెచ్డిఎఫ్సి బ్యాంకు గజబలం కదా. నిఫ్టీ మొత్తంలో హెవీ వెయిటెడ్ స్టాక్ ఏంటి అని అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకే కదా. అందువల్ల ఏంటంటే మార్కెట్ని నిలబెట్టింది అని చెప్పి చెప్పడంలో తప్పలేదు. లంకె బిందెలు 2 దొరికాయి, ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంకు, రెండో లంకె బిందె గురించి చూద్దాం. చూడండి సార్, రెండో లంకె బిందె గురించి చూసే ముందు ఐఆర్ఎఫ్సి కంటిన్యూగా 8th స్ట్రైట్ డే డిక్లైన్ అయింది, పడిపోయింది. అయితే ఏంటంటే మీరు రీసెంట్గా చూస్తుంటే లాస్ట్ 3-4 మంత్స్ బాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన స్టాక్ ఇదే. మన ఛానల్లో కూడా చెప్పాను, కానీ నేను వేరే వ్యూలో చెప్పాను, ఏమని కొనమని కాదు, జాగ్రత్త ఓవర్ వాల్యుయేషన్స్లో ఉంది. మనకి స్టాక్స్ ఇలాంటివి ఏంటంటే క్రేజీగా నడుస్తున్నప్పుడు అలాంటప్పుడు వాటి జోలికి వెళ్ళటం అనేది ప్రమాదకరం అని చెప్పాను. అర్థమవుతుందా? అది ఐఆర్ఎఫ్సిని స్టడీ చేయాలి అంటే ఎక్కడ, డీప్ డౌన్ స్టడీ అంటే మీకు అర్థమైంది కదా. డీప్ డౌన్ స్టడీ నేను ఎక్కడ చేస్తాను ఐఆర్ఎఫ్సిని అంటే 115కి వస్తే 115కి వస్తుందా
అని ఇప్పుడు అంటారు. నిజంగా 115కి వస్తే ఏంటంటే అప్పుడు మనం స్టడీ చేస్తున్నప్పుడేమో సో పిచ్చోళ్ళకి ఇప్పుడు స్టడీ చేస్తున్నారు ఏంటని అనిపిస్తుంది అనమాట. కానీ యాక్చువల్గా ఏంటంటే అక్కడికి రావచ్చు, రాకపోవచ్చు, రెండు కేసెస్ ఉన్నాయి. కానీ ఏంటంటే లక్రేటివ్గా స్టడీ చేయాలి మనం ఐఆర్ఎఫ్సిని అంటే 115 అనేది కరెక్ట్ లెవెల్. టెక్నికల్గా ఇన్స్టిట్యూషనల్ ఆర్డర్స్ యొక్క హెవీ బై ఆర్డర్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి మనం అక్కడ స్టడీ చేయాలి అని చెప్పి చెప్తాను డీప్ డౌన్గా. కాబట్టి ఐ విల్ వెయిట్ ఫర్ 115 అంటాను. అది రాకపోతే ఓకే, ఇది కాకపోతే ఇంకొక స్టాక్ స్టడీ చేస్తాం. చూడండి సార్, లాస్ట్ నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్ అంటే మన ప్రైమరీ ఛానల్లో యాక్సిస్ బ్యాంక్ యొక్క డిస్కషన్ చేసుకున్నాం. సో మెక్వేర్ వాళ్ళ అనాలిసిస్ ఇస్తున్నారు చూడండి. టార్గెట్ ప్రైస్ 1420 ఇచ్చారు. ప్యాట్ అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది సో ఏంటంటే 11%గా ఉంది, బిలో ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పి చెప్తున్నారు. సో హయ్యర్ దాన్ ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ కాస్ట్ అని చెప్పి చెప్తున్నారు. అలాగే డిపాజిట్ గ్రోత్ అనేది వీకర్ దాన్ ఇట్స్ లార్జర్ పీర్స్. సో అది నెగిటివ్ పాయింట్. కాస్త పీర్ కంపెనీస్తో కంపేర్ చేస్తే వీకర్ ఉంది అని అంటే డిపాజిట్ గ్రోత్లో ప్రాబ్లమే కదా. సో అదొక పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే సో ఎన్ఐఎం వుడ్ హ్యావ్ బీన్ డౌన్ 6-7 basis points క్వార్టర్ అండ్ ఇట్ హ్యాస్. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ గురించి. ఈరోజు బాగా కరెక్ట్ అయిన స్టాక్స్లో యాక్సిస్ బ్యాంక్ ఒకటి. లాస్ట్ నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్ అంటే మన ప్రైమరీ ఛానల్లో యాక్సిస్ బ్యాంక్ యొక్క రిజల్ట్స్ మాట్లాడుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మెక్వేర్ వాళ్ళ కామెంట్ చూడండి. 1420 టార్గెట్ ఇచ్చారు, అవుట్ పర్ఫామ్ చేస్తుందని. ప్యాట్ 11% బిలో ఎక్స్పెక్టేషన్ అని చెప్పి చెప్తున్నారు. అలాగే డిపాజిట్ గ్రోత్ అనేది వీకర్. ఎలా వీకర్గా ఉన్నాయి? పీర్ కంపెనీస్తో కంపేర్ చేస్తే వీకర్గా ఉన్నాయి. ఇది ఒక నెగిటివ్ పాయింట్ అనమాట. సో ఓవరాల్గా ఏంటంటే యాక్సిస్ బ్యాంక్ పడింది. ఏదో రిజల్ట్స్ వల్లే పడిందని అనుకోవద్దు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత థింగ్స్ అన్నా బాగున్నా కూడా ఎవరన్నా బిగ్ ప్లేయర్స్ కొంత స్టేక్ని అమ్ముకోవాలంటే పాజిటివ్ న్యూస్ ఉన్న టైంలో ఎక్కువ బయాడలు జరుగుతాయి కాబట్టి వాళ్ళు సెల్ చేస్తారు. దానివల్ల కూడా పడుతుంటాయి అదనమాట. సో యాక్సిస్ బ్యాంక్కి సంబంధించిన మెక్వేర్ వాళ్ళ వ్యూగా చూడండి ఫ్రెండ్స్. అలాగే టాటా మోటార్స్ గురించి సో నోమ్రా వాళ్ళు ఏం చెప్తున్నారంటే న్యూట్రల్గా ఉన్నది కాస్త అప్గ్రేడ్ చేశారు బైకి. టార్గెట్ ప్రైస్ని హైక్ చేశారన్నమాట 11,141 నుంచి 12,94కి. జేఎల్ఆర్ ఎగ్జిక్యూషన్ కెన్ లీడ్ టు సిగ్నిఫికెంట్ అప్సైడ్స్ అని చెప్పి చెప్తున్నారు. సో జేఎల్ఆర్ ఎగ్జిక్యూషన్ వల్ల పైకి వెళ్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. అలాగే సో అంటే ఇక్కడ డీమర్జర్ మే అన్లాక్ వాల్యూ ఫర్ కమర్షియల్ వెహికల్స్. సో డీమర్జింగ్ వల్ల బెనిఫిట్ అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు. అలాగే సో ట్రాన్సిషన్ ఫ్రమ్ ప్రీమియం టు లగ్జరీ, సో అది కాంపిటీషన్ని తట్టుకోవడానికి పనికొస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూసి టార్గెట్ని మాత్రం స్లైడ్గా పెంచారు వాళ్ళు. సో అది ఒక అప్డేట్గా చూడండి టాటా మోటార్స్కి సంబంధించి. చూడండి ఫ్రెండ్స్, ఇంకొక లంకె బిందు గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్ని సపోర్ట్ చేయాలి అన్నా, సో వెబినార్ గైడెన్స్ కావాలి, టెక్నికల్ థింగ్స్ ఎంతో కొంత నేర్చుకోవాలి అని అంటే కనుక మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఏంజల్ జరోదా లింక్స్ ఇచ్చాను. మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయిన పర్లే మీ క్యాపిటల్తో వస్తే మీకు బెనిఫిట్స్ మీరు ఊహించనన్నీ ఉంటాయి స్లోగా. చూడండి సార్, రిలయన్స్ గురించి సో రెండో లంకె బింద ఏంటంటే ఇదే. బ్యాంక్ నిఫ్టీ గురించి చూస్తే ముందు రిలయన్స్ గురించి చూద్దాం. సో ఒకసారి డే చార్ట్కి వెళ్తే కనుక సార్ రీసెంట్గా డిప్ కొట్టింది. ఎందుకనంటే రిజల్ట్స్ అప్ టు ద మార్క్ లేవు, కానీ వాళ్ళ ప్లాన్స్ బాగున్నాయి. సో కాస్త డిప్ అయ్యి కాస్త రికవరీ అవుతున్నట్టుగా షార్ట్ కవరింగ్ అవుతుంది. ఫర్దర్గా కవర్ చేసి ఫ్రెష్ బయింగ్ చేస్తారా లేదా డౌన్కి దబిడి వేస్తారా అనేది చూడాలి. ఎందుకంటే సెల్ ఆఫ్ కవరింగ్ ఫర్దర్ యాక్షన్ నీడ్ టు బి వాచ్. కాబట్టి పైకి వెళ్తుంది అని అంటే కనుక మన మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. లేదు అంటే కనుక మార్కెట్కి దబిడి అని చెప్పి చెప్తాను. సో టెక్నికల్గా ఈ లెవెల్ అయితే కనుక కాస్త హాల్ట్ ఉంది. ఇక్కడికి వెళ్తే కనుక ఖచ్చితంగా హాల్ట్ అవుతుంది. సో ఇక్కడ రాకుండా పైకి వెళ్తుందా, ఇక్కడికి వచ్చి ఆగుతుందా అనేది అబ్జర్వ్ చేయాలి. సో ప్రస్తుతానికి అయితే కనుక షార్ట్స్ ఏదైతే ఉన్నాయో కవర్ అవుతున్నాయి. సో సెల్ చేసుకుంటూ వచ్చారు కదా, వాటిని బై చేసి కవర్ చేస్తున్నారు. ఫ్రెష్గా బై చేస్తే అది అర్థమవుతుంది, లేదా ఈ కవర్ చేశారు కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా సెల్ చేస్తే అది అర్థమవుతుంది. కాబట్టి వెయిట్ అండ్ వాచ్ అని చెప్తాను. మార్కెట్కి దొరికిన వాళ్ళ రెండో లంకె బిందు ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ అని చెప్పచ్చు. సో పెద్దగా పొడిచింది ఏం లేదు, కానీ మార్కెట్ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడింది అని చెప్పచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంకు మనకి 3 వంతులు సహాయం చేస్తే ఇది ఒక వంతు సహాయం చేసింది నిఫ్టీకి ఈరోజు నిలబడటానికి అని చెప్పి చెప్పచ్చు. చూడండి ఫ్రెండ్స్, చాలామంది టైం స్టాంప్స్ అడుగుతున్నారు అనమాట, ఏ స్టాక్ ఎక్కడ ఏంటి అనేది. సో నేను వీడియో చేసేటప్పుడే ఏ స్టాక్ ముందు చెప్తానో, ఏ స్టాక్ వెనక చెప్తానో, ఏ స్టాక్ మర్చిపోతానో నాకే తెలీదు. మన ఫాలోవర్స్కి చాలామందికి ఆ విషయం తెలుసు. అర్థమవుతుందా?
టైం స్టాంప్స్ మీకు పెట్టేంత టైం నాకు లేదు, ఎందుకంటే మీకు చూసేంత టైం లేనప్పుడు మన వీడియో మొత్తం నాకు ఆ టైం స్టాంప్స్ చేసేంత ఓపిక అయితే నాకు లేదు. కాబట్టి సచ్చినట్టు మొత్తం చూసే ఉద్దేశం ఉందంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే చూడకపోతే మీకే నష్టం, అందులో డౌటే లేదని చెప్పి మరొకసారి చెప్తూ మీ అభిప్రాయాలని అంటే వీడియో మీద మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తూ, మీకు ఏదైనా డౌట్లు ఉంటే వాటికి బాగా ఇంపార్టెంట్ క్వెరీ అనిపిస్తే వాటికి చాణక్య స్టాక్ ట్రేడర్స్లో వీడియో ద్వారా రిప్లై ఇచ్చే ప్రయత్నం అనేది చేస్తాను, లేదా ఈ కామెంట్స్లో రిప్లై ఇచ్చే ప్రయత్నం అనేది చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ చాణక్యలో కలుద్దాం. గుడ్ డే.